హాయ్ హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఫ్రమ్ క్యూటీపై చాకోపై ఛానల్. ఫ్రెండ్స్, మేము మొన్న 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకని ఒక చిన్న మినీ టూర్ ప్లాన్ చేశాము. ఇదేంటంటే మీరు చూస్తుంది చిన్న తిరుపతి అనమాట. అంటే ఏలూరు దగ్గర ఉంది కదా, ద్వారకా తిరుమల అంటారు. ఇది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము, తర్వాత భద్రాచలము, ఆ తర్వాత విజయవాడ మీదుగా ఇంటికి వచ్చేసాం అనమాట. అక్కడ అయిపోయింది, ఫోన్లు తీసుకెళ్ళనివ్వరు కదా లోపలికి, అందుకని చెప్పి జస్ట్ అవుట్లుక్ అనేది నేను తీశాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే భద్రాచలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. భద్రాచలం వెళ్ళే దారి అన్నమాట ఇక్కడ చూడండి, దర్హాసు కొంచెం అడవిలాగా ఉన్నింది, అది ఫారెస్ట్, అందుకని అది తీశాను. ఇది వచ్చి భద్రాచలంలో నైట్ 7:30, 8 కల్లా రీచ్ అయ్యాము. ఇది ఏపీ అంటే తెలంగాణ టూరిజం కదా, ఇప్పుడు తెలంగాణ టూరిజము హరిత రిసార్ట్స్ అనమాట. అక్కడ ముందుగానే బుక్ చేసుకున్నాం మేము, అంటే లాంగ్ వీకెండ్ కాబట్టి మనకి రూమ్స్ దొరకవేమోనని చెప్పి ముందుగానే బుక్ చేసాము. 2 రూమ్స్ 2 నైట్స్కి బుక్ చేసామన్నమాట. ఇది అంతా బయట లోపల అంటే వినాయక చవితి కదా అప్పుడు, అందుకని లోపల మనకి వినాయకుడిని బొమ్మని కూడా పెట్టున్నారు వీళ్ళు, అంతా చాలా బాగా చేశారు. ఇక్కడ రూమ్స్ వచ్చి అసలు పెద్దగా బాగాలేవు ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం నా ఒపీనియన్, దయచేసి అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవద్దు. మాకైతే అకామిడేషన్ అయితే అస్సలు నచ్చలేదు. ఇక తప్పదు కాబట్టి, అంటే అమౌంట్ రిటర్న్ ఇవ్వరని చెప్పారు, అందుకని చెప్పి అడ్జస్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రాముడి వారికి శబరి పళ్ళు తినిపిస్తూ ఉంటుంది కదా, అదనమాట. అక్కడ వాళ్ళు ఆ బొమ్మలు అలా పెట్టారు. అక్కడ మా దర్హాస్ని కొంచెం ఫోటో తీశాను నిలబెట్టి, అది చాలా బాగుంది చూసేదానికి. ఇది అవుట్లుక్, అదే రిసార్ట్స్ అవుట్లుక్ అనమాట. బయట అయితే బాగానే ఉంది, లోపలికి వెళ్తే బాగాలేదు. ఇది చూడండి, భద్రాచలము మేము మార్నింగ్ దర్శనానికి బయలుదేరాము. ఇది ఎంట్రన్స్ అనమాట, గుడి ఎంట్రన్స్. ఇది మనం ఫ్రీ దర్శనం ఉంటుంది, తర్వాత అమౌంట్ అంటే 100 రూపాయలు టికెట్లు అలా తీసుకుంటాం కదా, అలాగ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్లోనే మనకి చెప్పుల స్టాండ్, ఫోన్లు కౌంటర్ అన్నీ ఉంటాయి. లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా అక్కడే. ఇక్కడ మనకి 2 దారులు ఉన్నాయి కదా, 100 రూపీస్ది ఫ్రీ దర్శనం ఉంది. మేము 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. కాకపోతే లాస్ట్లో గర్భగుడి దగ్గరికి, అంటే గర్భగుడి ముందు వరకు వెళ్తాం కదా, అలా వెళ్తే మాత్రం అందరినీ కలిపేస్తున్నారనమాట అక్కడ. ఇది నేనేంటంటే పైనుంచి కొంచెం వేరే వేరే గుడికి వెళ్ళాము, అక్కడ పైనుంచి ఇదంతా కనిపిస్తుంది భద్రాచలము, అంటే టాప్ వ్యూ లాగా అనమాట. భద్రాచలము మొత్తం అంతా, అంటే ఆ సరౌండింగ్స్ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా భద్రాచలం గుడే, రాములవారి గుడి ఇది మొత్తము. అక్కడ పైనుంచి తీస్తే మనకి కొంచెం బాగా కనిపించింది. అక్కడ కూడా ఫోన్స్ ఎలా ఉండవు కదా, అందుకని చెప్పి ఏంటంటే ఫోన్స్ మళ్ళీ మనం సరదాగా మళ్ళీ కొంచెం బయటకు వచ్చినప్పుడు అప్పుడు నేను తీసాను ఇదంతా. చూడండి, గోదావరి నది, అది మొత్తం గోదావరి నదే. గోదావరి నదిలోకి మొన్న మేము వెళ్ళినప్పుడు అలో చేయలేదు, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పి బోటింగ్ కానీ అసలు చూసేదానికి కూడా వ్యూ పాయింట్ దగ్గర కూడా అలో చేయలేదన్నమాట. ఇక్కడ చూడండి, శివుడు పార్వతి ఉన్నారు అక్కడ, అది బాగుంది, చాలా బాగుంది అది, అంటే ఆ విగ్రహము అది చూసేదానికి. ఇక్కడ కృష్ణుడు ఒక అవతారం అంట. ఈ గుడి మేము పైకి ఎక్కాం కదా, పైకి ఎక్కి తీస్తున్నాం కదా అది. ఇప్పుడు ఏంటంటే ఆ గుడి దగ్గర నుంచి కిందకు వచ్చేసి మేము బ్యాక్ సైడ్ నుంచి, అంటే ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. మేము ముందు ఇందాక చెప్పాను కదా, అటువైపు నుంచి వెళ్ళొచ్చు, 2 సైడ్స్ నుంచి వెళ్ళొచ్చు. స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి. ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి తీసాను అన్నట్టుగా, అంటే ఇటువైపు నుంచి వెళ్ళినా స్టెప్స్ ఎక్కి వెళ్తాం. నేను ఫస్ట్ ఇందాక చూపించాను కదా, అటువైపు నుంచి వెళ్ళినా అక్కడ చిన్న రాముల వారి విగ్రహం, సీతాదేవి విగ్రహం, తర్వాత లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని పూలు అవి పెట్టేసి అమ్మవారికి, అప్పుడు స్వామివారికి అప్పుడు బయలుదేరుతాము. ఇదేంటంటే బ్యాక్ సైడ్ నుంచి లాగా అనమాట. నేను అటువైపు నుంచి, అంటే వేరే గుడికి వెళ్ళేసి వస్తా, నేను బ్యాక్ సైడ్ నుంచి అలా తీశాను మొత్తం అంతా. ఇది ఆ గుడికి వెళ్ళింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడంతా అది బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్టుగానే, అంటే 2 సైడ్స్ వేస్ ఉన్నాయి దానికి, అంటే గుడికి వెళ్ళేదానికి 2 వైపుల నుంచి దారి ఉంది. ఇక్కడ రిసార్ట్స్లో మా పిల్లలు ఇద్దరు గుడికి వెళ్ళేటప్పుడు రెడీ అయినప్పుడు తీశాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇదే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరలింగం అన్నమాట. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం అంట. ఇది ఏంటంటే అదే నేను ఇందాక చెప్పా కదా, శ్రీకృష్ణుడిది ఇంకొక అవతారం, కుసుమనాథ ఏదో చెప్పారు, అక్కడ రాసుంది అది. అక్కడ అవతారాల్లో కృష్ణుడు ఇంకొక దేవత ఇద్దరు ఉంటారు. దానికి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి చూసినప్పుడు అదంతా ఇందాక చూపించిన భద్రాచలం గుడి అదంతా పడుతుంది బాగా. ఇదేంటంటే కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి శివాలయం అని చెప్పి ఇది శివాలయం అనమాట. ఇది ముందు ఎంట్రన్స్లో ఇలా
శివుడు, పార్వతి, కుమారస్వామి, తర్వాత ఇవి ఎంత అదే వినాయక స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఇది బాగుంది. తర్వాత లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. లోపలికి కూడా మనకి ఫోన్స్ అలో చెయ్యరు కాబట్టి అక్కడ ఏమంటే శ్రీరామదాసు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంది. అక్కడ మనం ఓన్గా మన సొంత చేతులతోటి శివుడికి అభిషేకం చేయొచ్చు. తర్వాత కాశీ నుంచి తెప్పించినటువంటి శివలింగం ఉంది. అక్కడ స్వామివారు మనకి బాగా పూజ చేస్తారు. చాలా బాగుండింది. మేము అభిషేకం ఆ రోజు మండే అయింది, మొత్తం చేయించుకున్నాము. ఇదంతా ఏంటంటే షాపింగ్స్, ఇంకా మీకు తెలుసు కదా అక్కడ షాపింగ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి షాప్లో ఒకటైతే నేను ప్రతిదీ గమనించింది ఏంటంటే, అంటే గర్భగుడిలో ఉండే విగ్రహాలు ఉంటాయి కదా, రాముడు, సీతాదేవి, అలాగే లక్ష్మణుడు గర్భగుడిలో ఏ విధంగా అయితే ప్రతిష్ఠితమై ఉంటారో అదేవిధంగా ఇక్కడ మనకి విగ్రహాలు అనేది అంటే బొమ్మలు చేసి అమ్ముతారు. అవి నేను తెచ్చుకున్నాను. ఒకటి తెచ్చుకున్నా ఇంటికి, బాగుంటుంది, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఇది వెనక నుంచి వచ్చాం కదా, అటు సైడ్ నుంచి చూడండి, మళ్ళీ నేను చూపిస్తున్నా వెనక వైపు నుంచి అనమాట. గుడి ఇటు ఈ గుర్రం పోతుంది కదా, అటువైపు వెళితే మళ్ళీ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. మనం ఇందాక ఉచిత దర్శనము, తర్వాత 100 రూపాయల టికెట్లు అలా చూపించాం కదా, అలా లోపలికి వెళ్తుంది. ఇక్కడ స్తూపాలు ఉన్నాయి, రామదాసు స్తూపం అని చెప్పి, తర్వాత ఒక 3 స్తూపాలు ఉన్నాయి. అలాగే దమ్మక్క ఆమె రాముడికి తాటికాయలు తినిపిస్తుంది, ఆమె అలాగే రాముడు, సీతాలక్ష్మణుడు ఆ విగ్రహాలు ఉన్నాయి. లోపలికి ఫోన్లు అలో చేయరు కాబట్టి నేను అవంతా మీకు పిక్చర్స్ చూపించలేకపోతున్నాను. ఎక్కడైతే మనకి ఫోన్స్ అలో ఉన్నాయో అక్కడ వరకే తీసి మీకు నేను వీడియో పెడుతున్నాను. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము పర్ణశాల బయలుదేరామన్నమాట. పర్ణశాల అనేది మనకి భద్రాచలం నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పర్ణశాల అంటే సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్తాడు కదా, ఆ ఫోటో. అక్కడికి కూడా ఫోన్స్ అలో లేవు, అక్కడ వాళ్ళు ప్రైవేట్ కెమెరాస్ తోటి తీసి మనకి ఫొటోస్ ఇస్తారు కదా, అలా తీసుకున్నాము. ఇది గోదావరి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది కదా పాపటి కొండల్లోకి, అది మనకి ఇక్కడ అలో చేయలేదు. కొంతమంది వెళ్తున్నారు, కాకపోతే రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పి 1 or 2 బోట్స్ చూసాము, కానీ ఇంకా అలో లేదు అని చెప్పే లోపల ఇంక మేము వెళ్ళలేదు. ఇది మొత్తం గోదావరి. అస్సలు చాలా ఫ్లోటింగ్ ఉంది, మీకు ఇక్కడ ఫోన్లో తెలియట్లేదు కానీ చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. అక్కడికి మొన్న వరదలు వచ్చాయి కదా, అక్కడ నుంచి కొట్టుకొచ్చిన కట్టెలు పెద్ద పెద్ద ఇవి అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ పక్కన. అంటే మెట్ల మీదకి అన్నీ పడిపోయి ఉంటే మొత్తం ఒకవైపుకి చేర్చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇవన్నీ అక్కడ ఫొటోస్ తీసుకున్నాం మేము, మా హస్బెండ్ తోటి, మా అత్తయ్య, మామయ్య, అందరం పిల్లలు అందరం కలిసి తీసుకున్నాము. ఇంకా అక్కడికి పర్ణశాల అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మేము రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఒక బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఒక రోడ్ పాయింట్లో మనకి క్లియర్గా చాలా దగ్గరికి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే భద్రాచలం బ్రిడ్జు, తర్వాత గోదావరి మీద బ్రిడ్జ్ ఉంటుంది కదా అది, తర్వాత ఘాట్స్ ఉన్నాయి కదా, గోదావరి ఘాట్స్, అక్కడ పుణ్యస్థానాలు అవి చేస్తుంటారు పుష్కరాలు అప్పుడు, ఆ ఘాట్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ ఇది అంటే ఇటు సైడ్ కూడా అలో చేస్తారేమో అప్పుడు. ఇదన్నమాట, ఇదంతా గోదావరి మనం దగ్గరగా చూడొచ్చు. ఇప్పుడు మేము విజయవాడ వచ్చేసామన్నమాట. విజయవాడలో దర్శనం అయ్యే లోపల 2:30 అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఫోన్స్ అలా ఉండవు కదా. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ టూరు. బై ఫ్రెండ్స్, బాయ్.